ప్రతి సంఖ్య యొక్క మొదటి మరియు మూడవ అంకెలు పరస్పరం మార్చుకుంటే, ఓకే మార్చుకుందాం, క్రింది వాటిలో ఏది మూడవ అత్యల్ప సంఖ్య? ఓకే అమ్మ, ఒక సంఖ్యను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి 199 అని నెంబర్ రాశాను, ఇక్కడేమో 711 అని రాశాను. వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద అంటే, సార్ ఇక్కడ 9లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడు పెద్ద అని చెప్తే గుబ గుయ్యమనుద్ది. సార్ ఈ ప్లేస్లో ఎవడున్నాడో వాళ్ళలో ఎవడు పెద్ద అయితే వాడే పెద్ద, అవునా కాదా? ఒకవేళ ఇక్కడ కూడా 7, 2, 3 లాంటివి ఇస్తే వీళ్ళిద్దరూ 7లే కాబట్టి అప్పుడు ఆ పక్కన నెంబర్ గురించి ఆలోచించాలి, అవునా కాదా? లేదంటే అసలు ఆలోచించక్కర్లేదు. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సార్ ఎవడు పెద్ద ఎవడు చిన్న చెప్పాలి అంటే నాకు కావాల్సింది ప్రైమరీగా, ఓకే ఈ ప్లేస్లో ఎవడున్నాడో చెప్పు, ఎవడు వాడు 1వ స్థానంలో ఎవడున్నాడు, అవునా కాదా? వాడు తెలిస్తే చాలా పని అయిపోయినట్టే, అవునా? రైట్ అమ్మా. ఇప్పుడు 1వ స్థానంలో ఎవరున్నారు, 1ల స్థానంలో కాదు, ఎవరున్నారంటే తెలియాలి అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేశాడు, మొదటి మరియు మూడవ అక్షరాలని మార్చేశాడు, అవునా కాదా? చూడండి, మొదటి మరియు మూడవ అంకెల్ని పరస్పరం మార్చేశాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరిని ఇంటర్చేంజ్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్ కదా నాకు ముఖ్యం, 1వ స్థానం. ఆ 1 ఎవడమ్మా 8 అనేవాడు ఇక్కడికి వస్తాడు, అవునా కాదా? ఫస్ట్ ప్లేస్లోకి ఎవడొస్తాడమ్మా 8. ఇక్కడ కూడా ఎవరు వస్తాడమ్మా ఫస్ట్ ప్లేస్లోకి, వీడేగా ఇక్కడికి వచ్చేది అంటే 3. ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వస్తారమ్మా ఇక్కడ 2. ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వస్తారమ్మా ఇక్కడ 1. ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వస్తారమ్మా ఇక్కడ 1. ఓకే, ఇప్పుడు నీకేం కావాలి, మూడవ అత్యల్ప సంఖ్య కావాలి, అవునా? సార్ అత్యల్పం అంటే వీళ్ళిద్దరూ 1 ఉన్నారు సార్, అవునా కాదా? అంటే ఈ 2 నెంబర్లు ఇదే కదా మనకి ఇంపార్టెంట్. ఇందాక అనుకున్నాం కదా, 100ల స్థానంలో ఎవడున్నాడు లేదా మొదటి స్థానంలో ఎవడున్నాడో చూసుకోవాలి, అవునా? మొదటి స్థానంలో ఇక్కడ 1 ఉన్నాడు కాబట్టి వాళ్ళు లీస్ట్ నెంబర్స్, అవునా కాదా? అంటే వీళ్ళిద్దరిలో ఒకడు ఫస్ట్ లిస్టు ఒకటి సెకండ్ లిస్టు, అవునా? మరి వాడు అడిగింది ఫస్ట్ సెకండ్ గురించా మూడవ దాని గురించా? మూడవ అత్యల్ప సంఖ్య ఎవడు అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ అయితే ఈ ముగ్గురులో నెక్స్ట్ ఎవడు వస్తాడమ్మా వీడేగా, అంటే వీడు మనకి మూడవ అత్యల్ప సంఖ్య. వాడు మనకి ఎవడమ్మా మూడవ అత్యల్ప సంఖ్య. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఎవరమ్మా 552 అనేది ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఇస్ ద ఆన్సర్. ఇలా చెప్పుకుంటే సరిపోతుంది.